అనంతపురం నుంచి కర్నూలు సర్వీస్ చేసుకుంటా మధ్యాహ్నం ట్రిప్పు అనంతపురంలో 2:40కి బయలుదేరినాము. ప్రతి ట్రిప్పుకు ఎవరు ఓవర్లోడ్తోనే ప్రయాణం చేస్తున్నాము. అప్పటికి మేము అనంతపురంలో 2:40కి బయలుదేరినప్పుడు డోన్కి వచ్చేటప్పటికి 95 కెపాసిటీ వచ్చినాము. తర్వాత డోన్కి వచ్చేసరికి తగ్గిపోయి 80 కెపాసిటీకి వచ్చింది. ఆమె డోన్లో ఎక్కింది. ఆ లేడీ ప్యాసింజర్, ఆమె లెక్చరర్ అంట, పేరైతే తెలియదు నాకు. ఆమె అర్థం పోయిను అసలు వాడు వచ్చి లోపల తీరి ఈయన మూతి మీద ఎక్కడంటే అక్కడ ఆడంటే కొట్టినాడు, చెవులు కొట్టినాడు, ఇది చేసినాడు, అద్దాలు పోయినాయి. తర్వాత ఇయర్ ఫోన్స్, ఇది 76,000 ఒకటి పని చేయడం ఎవరు. అనంతపురం నుంచి కర్నూలు సర్వీస్ చేసుకుంటా మధ్యాహ్నం ట్రిప్పు అనంతపురంలో 2:40కి బయలుదేరినాము. ప్రతి ట్రిప్పుకు ఎవరు ఓవర్లోడ్తోనే ప్రయాణం చేస్తున్నాము. అప్పటికి మేము అనంతపురంలో 2:40కి బయలుదేరినప్పుడు డోన్కి వచ్చేటప్పటికి 95 కెపాసిటీ వచ్చినాము. తర్వాత డోన్కి వచ్చేసరికి తగ్గిపోయి 80 కెపాసిటీకి వచ్చింది. ఆమె డోన్లో ఎక్కింది. ఆ లేడీ ప్యాసింజర్, ఆమె లెక్చరర్ అంట, పేరైతే తెలియదు నాకు. ఆమెకి నాకు కండక్టర్ సీట్కు దగ్గరలో నిలబడింది. కొంచెం నేను లోపల పోయి టికెట్ కొట్టడానికి కొద్దిగా లోపల పో అమ్మా అని ఆ పదం తప్ప నేను ఏం మాట్లాడలేదామని. ఆమె ఏమంటే నా ఫోటో తీసేకపోతుంది. ఫోటో ఎందుకు తీస్తున్నావు అంటే నో రిప్లై, ఏం నా ఇష్టం ఏమైనా చేసుకుంటాను, పై అధికారులు కంప్లైంట్ చేస్తాను, నీ కథ చేస్తా అన్నందుకు నేనేమంతా బాధతో అనిపించినానంటే ఆమెని నేను డోన్ పోలీస్ స్టేషన్ దగ్గర రండి, బస్ తిప్పుతున్నాము, మా డ్రైవర్ పోలీస్ స్టేషన్ పోవాలని చెప్పినాను. ఆయన డోన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపినాడు. అమ్మ నాకెంత అవమానం అంటే ఆడముట్టినావు ఈడముట్టిన ఏమి టచ్ చేయలేదు. టచ్ చేసింటే అంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు నువ్వు డోన్లో పోలీస్ స్టేషన్ ఆపినప్పుడు నువ్వు డోన్ పోలీస్ స్టేషన్లో నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు. ఆడికి ఏమి చెప్తుండే, మీ పై అధికారులు చెప్పిన పోదామని చెప్పి ఫస్ట్ వాదిస్తూనే ఉంది. సరే పోదామని చెప్పిన. ఆడికి పోలీసులు సర్ది చెప్పి పంపించినారు. సర్ది చెప్తే ఎక్కినారు. చెప్తుంది సార్ ఏమో మీద కేసు పెడతాను, నేను బయటికి పెడతాను, లేకుంటే పోయే ప్రసక్తి లేస్తారంటే వాళ్ళు సర్ది చెప్పినారు. బస్ చేసుకొని వస్తాం. ఆమె వాయిస్ చేస్తూనే ఉంది. వాయిస్ చేస్తారంటే ఎందుకు వాయిస్ చేస్తున్నావు అమ్మ, నేను అమ్మ అనే పదం తప్ప, నేను ఆమె ప్రతిసారి అదే చెప్తున్నా, అమ్మ అనే పదం తప్ప నేను ఏం మాట్లాడలేదు. ఆమె వాళ్ళకి వాళ్ళ కొడుకు ఎవరో వాళ్ళ బంధువులకు ఎవరెవరు ఫోన్ చేస్తే దాదాపు ఎంతమంది ఇచ్చిన్నారో మేము బయట చూడే కూడా లేదు. నన్ను ఎక్కిన బస్సు ఎక్కడే బస్సు అక్కడ గుత్తి సూర్య దేవాలయం దగ్గర బస్సుకు ఆపడానికి వెనకాల నుంచి డ్రైవర్ ఫాలో అయినారు. నన్ను ఆపని అని చెప్పినాడు డ్రైవరు. చెప్తే ఆయన చెప్పినాడు బస్ స్టాప్లో ఆపుతామని చెప్పినాడు. సూర్య దేవాలయం దగ్గర ముందర కరెక్ట్గా ఆ లెఫ్ట్ సైడ్లో ఆపే టయానికి భయంకరంగా ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉన్నారు. వాళ్ళు నంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు దాడి చేసుకొచ్చిన వాళ్ళు, ఎవరు ఏం చేసుకొచ్చింది తెలియదు. మొత్తానికైతే లోపలికి దూరి నన్ను దారుణంగా వాడు కొట్టడనే మొత్తం ముక్క మీద కొడితేనే కంటి గ్లాస్ పగిలిపోయింది, కింద పడిపోయినాయి. ఇది 76,000 ఒక్కోటి కాస్ట్.